ఉందా అండి రాష్ట్రానికి 3 లక్షల కోట్ల అప్పు ఉందా? రుజువు చేస్తారా మీరు? ఇది అంటే ఇదే వద్దని నేను చెప్పేది. రెండోది మేము అప్పుల విషయంలో కూడా మేము చెప్పినాం అధ్యక్ష, చాలా యాంప్లీ చెప్పినాం, వందల సార్లు చెప్పినాం. కానీ 2 లక్షల కోట్లు కూడా లేనటువంటి అప్పును 3 లక్షల కోట్లు ఉందని చెప్పి సత్యదూరమైన విషయాలు చెప్తే ఎట్లా అధ్యక్ష? లెక్కలు ఇచ్చిన తర్వాత స్పష్టంగా టేబుల్ మీద పెట్టిన తర్వాత ఈజీ గోయింగ్ టు ప్రూవ్ సార్? అప్పు చేయొద్దు, ఏం చేయొద్దు, గుమ్మి నిండా వడ్లు ఉండాలి, గూటంలో పిల్లలు ఉండాలి, ఎట్లా సాధ్యమవుతుందండి? మేమేం చేయలే, మీరు కూడా చేయొద్దు, ఇది మీ సిద్ధాంతం. మీరు ఎన్ని రకాల సత్యదూరమైన విషయాలు చెప్పినా మేము తప్పకుండా చేస్తాం. అప్పు ఏ మేరకు చేయాలన్నా మాకు తెలుసు, ఏ పరిమితులకు చేయాలన్నా మాకు తెలుసు. 100% అధ్యక్ష FRBM నిబంధనలకు లోబడి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పరిమితులకు లోబడి అప్పులు తెచ్చినాం. అవసరమైతే ఇంకో 20,000 కోట్ల అప్పు కూడా తెస్తాం. దాన్ని ఏ విధంగా తీర్చానో కూడా తీరుస్తూ ఉన్నాం. అధ్యక్ష, అప్పులు ఏ ప్రాజెక్టు మీద మీరు అప్పులు తేలేదండి? మీ ప్రభుత్వం మీరు నాగార్జున సార్ మీద తేలేదా? SRSP మీద తేలేదా? అప్పు దేని ప్రాజెక్ట్ ఒకటే ఉన్నదా? మీరు కట్టిన వాటిలో చివరికి ఏపీ డ్రైనేజ్ బోర్డు ఉంటే దానికి అప్పు తేలేదా? చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా మోడర్నైజేషన్ల మీద తేలేదా? ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్న ఈ రాష్ట్రంలో TRS ప్రభుత్వం రాకముందు అప్పు లేకుండా కట్టిన ప్రాజెక్ట్ ఉన్నదా అండి? లిస్ట్ కావాలంటే తమ ద్వారా పంపిస్తా సార్, రెడీగా ఉంది నా దగ్గర. ఏ ప్రాజెక్టుకు అప్పు లేకుండా తెచ్చి కట్టిన వీళ్ళు ఒకటి చెప్తే సంతోషిస్తాం అధ్యక్ష. అవి ఇవ్వి లేకుండా అదంతా వీళ్ళ ప్రతిభ అన్నట్టు, ఇప్పుడు కట్టే ప్రాజెక్టు అప్పుతో కడుతున్నట్టు తెచ్చిన అప్పును మేము క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడతా ఉన్నాం. 1,00,000 కోట్లు ఇరిగేషన్ మీద పెట్టినామండి. 2 ఏళ్ళకి తేలిపోద్ది అధ్యక్ష, 2 సంవత్సరాలు.